హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు అయితే డే 29. సో నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ వచ్చేసి రియలెన్స్, M&M అండ్ మారుతి. ఈరోజు వీటిల్లో కొద్దిగా మొమెంటం ఉంది కాబట్టి వీటిని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు ఏంటి అనేది కూడా నేను మన లైవ్ చేశాను, దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఫస్ట్ రియలెన్స్ చార్ట్ని ఓపెన్ చేసి చూద్దాము. ఈరోజు అయితే రియలెన్స్ మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది అండ్ కొద్దిగా మొమెంటం అయితే మనకి బాగానే వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి కూడా మనం చూస్తే 1450 లెవెల్ దగ్గర వరకు కూడా మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఐఎమ్ నాట్ ఎ పర్సన్. సో అండ్ M&Mలో కూడా మార్నింగ్ 2999 వరకు అయితే ర్యాలీ చేసింది అండ్ 3000కి టచ్ అయ్యి రివర్సల్ అయితే అయ్యింది. అండ్ నేను ఎంట్రీ తీసుకున్న స్టాక్ వచ్చేసేసి మారుతి స్టాక్ 12,600 లెవెల్ క్రాస్ అయ్యాక ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ అక్కడి నుంచి కూడా 12,700 వరకు మాత్రమే హోల్డ్ చేశాను. బికాస్ 12,700 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి అక్కడి వరకు మాత్రమే నా ఎగ్జిట్ అనేది అయిపోయింది. ఎగ్జాక్ట్ 10 o'clock క్యాండిల్లోనే నా ఎగ్జిట్ అయితే అయిపోయింది. సో అక్కడి వరకు మాత్రమే నా ట్రేడ్ని తీసుకున్నాను. విత్ ఓన్లీ 1 lot మాత్రమే ట్రేడ్ చేశాను. ఇది 1 మూవ్కి 50 రూపీస్ అనేది మనకి వస్తుంది. సో నెక్స్ట్ మనం నిఫ్టీ 50 చూసేద్దాం. దీంట్లో కూడా ఒక ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఎక్కడైతే మనకి ఇక్కడ చూసినట్టయితే మీ థర్డ్ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. 945కి ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్లోనే నా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను. ఓన్లీ 11 పాయింట్స్ మాత్రమే క్యాప్చర్ చేసుకున్నాను. బికాజ్ ఇక్కడ నుంచి కూడా ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది. 24,559 రెసిస్టెన్స్ని క్రాస్ చేసి బుక్ అయిపోయింది. సో అక్కడి నుంచి రివర్సల్ అయితే ఫాల్ వస్తుంది అని తెలుసు కాబట్టి నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను. నేను ఎగ్జిట్ అయ్యాక నాన్ స్టాప్ ఫాల్ అనేది డౌన్వర్డ్ మనకి 150 పాయింట్స్ టు అబౌవ్ డౌన్ఫాల్ అనేది మనము గమనించాము. సో ఈరోజు ఎంట్రీస్ చూస్తే నిఫ్టీ 1 సైడ్ మూవ్ అప్వర్డ్ ఎంట్రీ ఇచ్చింది, డౌన్వర్డ్ ఎంట్రీ 2 times మనకి ఇచ్చింది. అండ్ CPR కూడా నారో ఉంది కాబట్టి ఎటైనా మూమెంటం వస్తే వోలటైల్ అండ్ స్పీడ్గా మూవ్ అనేది మనం వస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీని చూద్దాము. బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వేషన్ చేస్తే మనకి కన్సాలిడేషన్ అయ్యింది. ఎప్పుడైతే 55,400 లెవెల్ క్రాస్ అయిపోయిందో అక్కడి నుంచి కూడా డౌన్వర్డ్ మూమెంటం వచ్చింది. మనం లైవ్లో కూడా చెప్పాము 55,280 లెవెల్ క్రాస్ అయింది అంటే ఇక్కడ నుంచి కూడా డౌన్వర్డ్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది అప్ టు 55,054 వరకు అని కూడా, బికాజ్ ఈ CPRని టచ్ అవుతుంది అని. సో ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు చూస్తే అదే జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. అండ్ సెన్సెక్స్లో కూడా చూస్తే సెన్సెక్స్ కూడా అంతే, అప్వర్డ్ ఎంట్రీ ఒకటి ఇచ్చింది, డౌన్వర్డ్ ఎంట్రీ కూడా ఒకటి ఇచ్చింది. సో ఎంట్రీస్ తీసుకొని ఉంటే 2 ఎంట్రీస్ అనేది మనకి డౌన్వర్డ్ అండ్ అప్వర్డ్ అనేది మనకి సెన్సెక్స్లో కూడా ఎంట్రీ అనేది వచ్చింది. సో ఈరోజు నా ప్రాఫిట్ వచ్చేసి 4,400 రూపీస్ అనేది ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాను. లాస్ అయితే ఏది కూడా బుక్ చేసుకోలేదు. ఓన్లీ ఈ 2 ట్రేడ్స్ మాత్రమే తీసుకున్నాను. ప్రస్తుతానికి ఈ వీకెండ్ అనేది గ్రీన్లోనే ఎండ్ అయిపోయింది. సో నా హోల్డింగ్స్ కూడా 20% అనేది ఇంక్రీజ్ అయింది. బట్ ఇది 12:30 వరకు కూడా వెళ్ళింది. అక్కడి నుంచి కూడా రివర్సల్ వచ్చింది కదా. సో చూడాలి. హోల్డ్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.